ఎట్లా అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, ఎట్లా ఏమన్నా మార్పులు కనిపిస్తున్నాయన్నా? ఏం మార్పులు లేవన్నా. అప్పుడు సార్ ఉండే మన పెద్ద సార్ ఉన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అంతకన్నా ఇంకా ఘోరం, అంతకన్నా ఘోరం. వాళ్ళు ఒకటే, అదంతా ఒకటే. యువతను ఆదుకుంటామని చెప్పేసి కదన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. ఎవరు ఆదుకునేటోళ్ళు లేదన్న. యువత ఇప్పటికీ అట్లనే ఒక్క యువత గవర్నమెంట్ జాబ్ వస్తున్న యూత్ లేరు, ఎవరు లేరు. ఇప్పుడు మా జవహర్ నగర్ లో యూత్ అంతా చెడిపోతారు అన్న, జాబులు లేక. ఇప్పుడు జాబ్ చేయాలంటే హైటెక్ సిటీ పోవాలి. గవర్నమెంట్ జాబ్ల కోసం వేచి లాస్ట్కి ఏమవుతారు, వాళ్ళు ఏజ్ అయిపోతుంది వాళ్ళది. పోయి ఏదో వాళ్ళకి కాని పని, ఏదో డెలివరీ పని, ఆ పని ఈ పని చేసుకొని బతుకుతారు యువత పరిస్థితి మరి ఘోరంగా ఉంది. ఈ రాజ్యంలో మన సార్ రాజ్యంలో అట్లా ఉందంటే మన ఈ రాజ్యంలో కూడా ఇట్లా ఉంది. ఏం చేయలేము. మార్పు అసలే లేదన్న. మీ ప్రాంతంలో చూసుకుంటే గతంలో కేటీఆర్ కూడా కొన్ని సభల్లో చెప్పిండు, జవహర్ దత్తత తీసుకుంటా ఆ మాట చెప్పి దాటిన తర్వాత దాకా ఇవాళ మళ్ళీ ముఖం లేదు, మన దత్తత తీసుకునే మాట లేదు, ముచ్చట లేదా. ఏడెన్నో చెప్తాడు కేటీఆర్ సార్. కానీ ఆయన చూపించేది హైటెక్ సిటీలో బొమ్మ, ఈడ రియాలిటీ వచ్చి చూస్తే ఏం లేదు. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతుండ్రు. ఏడికి పోతారు, ఎంప్లాయ్మెంట్ ఏడు నుంచి వస్తుంది? ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెడితే తెలంగాణ ఎంప్లాయీస్ జాబ్ చేస్తురా? ఎక్కడో ముంబై వాడు వచ్చి చేస్తుండ్రు, బీహార్ వాడు వచ్చి చేస్తుండ్రు, లేకపోతే ఢిల్లీ వాడు వచ్చి చేస్తుండ్రు. ఇక్కడ ఉన్న వాళ్ళకి నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి, కానీ నువ్వు ఎక్కడ వాళ్ళకు తీసుకొచ్చి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఏం లాభం? పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు త్వరలో, ఎట్లా ఉండబోతుంది అన్న పార్లమెంట్ ఎన్నికలు చూసుకుంటే? ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రధానంగా చూసుకుంటే ఈటెల రాజేందర్ బీజేపీ, కాంగ్రెస్ సునీత మహేందర్ రెడ్డి, అట్లాగే రాయల్ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఉంది. ఎట్లా పోటీ అయితే ఎవరి వైపు ఉండబోతుంది? యువత ఎవరికి ముఖ్యంగా మద్దతు తెలుస్తుంది? మనం దేశ ప్రకారంగా చూసుకుంటాను ఆల్రెడీ యువత అంతా మనకి భారతీయ జనతా పార్టీ అయితే ముగ్గు చూపుతున్నారు ఆల్రెడీ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఎన్ని చేసిరో మనకు తెలుసు. మనకి ఇప్పుడు ఇవాళ మన దేశం మంచిగా సెక్యూర్గా ఉన్నాం, మనం భద్రంగా ఉన్నామంటే, ఒక బాంబ్ బ్లాస్ట్ లేకుండా, ఒక ఏం లేకుండా మంచిగా ఉన్నామంటే నరేంద్ర మోడీ గారు. ఆయన నరేంద్ర మోడీ ముఖం చూసి ఇప్పుడు బీజేపీ పార్టీ కోసం అని ఎవరైనా ఓటేస్తారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ అనే వ్యక్తి కూడా ఆయన బయట వ్యక్తి కాదు. ఇక్కడ ఆయన 0 to 5 వచ్చిన మనిషి. ఇప్పుడు ఆయన లోకల్లో ఆయనకు మంచిగా పేరు ఉంది కాబట్టి ఆయన ఓట్లు పడితే ఆయన గెలుస్తాడు. కాకపోతే అభివృద్ధి కూడా అవుతుందని కోరుకుంటున్నాం మేమైతే ఖచ్చితంగా. లేదన్న, అవుతుంది, చేస్తారని అయితే నమ్మకం ఉంది. గతంలో రేవంత్ రెడ్డి కూడా అదే నమ్మకంతో గెలిచింది. చెప్తున్నా కదన్న, ఏం చేయలే. అదే మల్కాజ్గిరి ఎంపీ ఇంతకుముందు, ఇప్పుడు సార్ పోయి సీఎం అయిండు. ఆయన ఏం చేస్తుండే, ఏం చేస్తాడు? శూన్యం. గతంలో నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ ఇప్పుడు నా అభ్యర్థిని గెలిపియండి నేను చేస్తా అంటున్నా. అదే ఇప్పుడు గెలిపియాలి, మళ్ళీ ఇంకో అభ్యర్థిని గెలిపియాలి. అభ్యర్థులు గెలుస్తూనే ఉంటారు, వాళ్ళ పార్టీ ముందుకు పోతూనే ఉంటారు. కానీ ఉన్న యువత మాత్రం వాళ్ళు ఏజ్ అయిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని, లేదంటే వాళ్ళకి చేతగాని పని. ఇప్పుడు 6 సంవత్సరాలు ట్రైనింగ్ అవుతాడు, 6 సంవత్సరాలు దాటినాక ఏజ్ పర్మిట్ అయిపోయినాక ఏం చేయాలి యువత? ఒక గవర్నమెంట్ జాబ్ రానప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఏదో ఒక పని, ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు, తప్పదు. మొత్తం అయితే పార్లమెంట్ ఎన్నికలు ఎవరి వైపు ఉంటారు? ప్రజలు యువత అయితే భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇదే గెలుస్తుంది. ఈటెల రాజేందర్ మీద మాకు నమ్మకం ఉంది.